ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన శ్రీ సిటీ వెళ్ళిపోయారు. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నారు. నాకు ఒకటి తెలియగా అడుగుతాను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 నెలలైంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, శంకుస్థాపనలు అయినాయి. ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు. అవి ప్రొడక్షన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రొడక్షన్లో ఉన్న వాటిని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇంకా నాకు ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి. దాన్ని ఇవాళ తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చింది 3 నెలలైంది. అదేదో వీళ్ళేదో గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు. అంటే 3 నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం, కట్టేయడం, ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా? మరండి ఈ క్రెడిట్ అంతా ఎవరిదండి? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కాకపోతే ఈ వాస్తవాలు ఈ ప్రజలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి. అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. లేదా 3 నెలల్లో ఇండస్ట్రీలు కట్టేయడం ఎలాగైపోద్ది, ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది. ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్. ఈయన తీసుకొచ్చి భూమి పూజ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్న హయాంలో మీరెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేమెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము. మేము బహుశా వెనకబడి ఉండొచ్చు పబ్లిసిటీలో, మీకులాగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకునే ఆ కెపాసిటీ మా దగ్గర లేదు. కాకపోతే మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాము, ప్రజలకు ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తా ఉన్నాం. అది మేము చెప్పాము కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు అని ప్రచారం చేశారు కదా, ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత ఇవాళ ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలు ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.